వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు భవానీ వేముల గారు ఉన్నారు. నమస్తే భవానీ గారు. నమస్తే. సో భవానీ గారు, మనం నిన్న చూసుకున్నట్టయితే కవిత గారిని పోలీసులు ఈడ్చుకెళ్లడం కావచ్చు, తర్వాత మిమ్మల్ని కార్యకర్తల్ని, సో అది నాకు ఒక ఘటన అనేది గతంలో మనకు తమిళనాడులో జయలలిత గారి మీద సేమ్ ఇంచుమించు ఆ విధంగానే జరగడం అనేది జరిగింది. కాకపోతే అది అసెంబ్లీలో, ఇది ఊరు బయట జరిగినటువంటి ఘటన. సో అప్పుడు జయలలిత గారు మళ్ళీ సీఎం అయినాకనే అడుగు పెడుతూ అన్నారు. ఇప్పుడు కవిత గారు కూడా నిన్న రేవంత్ రెడ్డి పతనం మొదలైందని చెప్పేసి ఒక మాట అనడం అనేది జరిగింది మేడం. సో ఇంచుమించు సేమ్ డైలాగ్, సేమ్ ప్రతిజ్ఞ మళ్ళీ తమిళనాడు ఇక్కడ రిపీట్ కాబోతుంది అనుకోవచ్చా? 100% రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రము కల్వకుంట్ల కవితమ్మదే, టిఆర్ఎస్ పార్టీ కవితమ్మదే. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా గొప్ప ఘన చరిత్ర ఉన్నది, గొప్ప సంస్కృతి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా ఎక్కడ లేని విధంగా ఆడబిడ్డలను గౌరవించుకుంటాము. ఆడబిడ్డల కాళ్ళు మొక్కే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానికి. యాజ్ అ తెలంగాణ బిడ్డగా నేను దానికి గర్వపడతాను. నిన్న జరిగిన ఘటన ప్రజా పాలన అని చెప్పేసి అధికారంలోకి ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఫేక్ ప్రామిసులు చేసి గద్దెనెక్కారు. అది రాష్ట్రం అంతా గమనిస్తున్నారు. ప్రజాపాలన అని పేరు చెప్పి రాక్షస పాలనని మరొకసారి చూపించినారు. ఎందుకు అనంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని అంటే, ఆయనకి హిట్లర్ రోల్ మోడల్ అట. అది ఆయన మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది కాబట్టి ఆయన నోట్లో నుంచి వచ్చింది. మరి హిట్లర్ ని మనమైతే చూడలేదు, బుక్స్ లో చదివాము. కానీ ఈ రోజులో హిట్లర్ ఎవరు అని అంటే మనము మన నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలకు కానీ రేవంత్ రెడ్డి గారిని చూపించే పరిస్థితి వచ్చింది. ఆయన హిట్లర్ కదా, అందుకనే ఆడబిడ్డల మీద అంత రాక్షసంగా దాడి చేయించినాడు పోలీసు వాళ్ళతో. ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గరే హోంశాఖ ఉన్నది, హోంశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన ఆదేశాల మీదైతే ఈ రోజున పోలీసు వాళ్ళు మేము ఉద్యమకారులకి అండగా ఉన్నాము. కవితమ్మ ఏం చెప్పినారు, పార్టీ అనౌన్స్ చేసినాడు, మొదటి ప్రయారిటీ ఉద్యమకారులకు ఉంటది, ఉద్యమకారుల కోసం టిఆర్ఎస్ పార్టీ ఏదైనా చేస్తుంది, సామాజిక న్యాయము అన్న దాంట్లో ఉద్యమకారులకి మొదటి ప్రాధాన్యత. ఆ రోజు భారీ బహిరంగ సభలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఉద్యమకారులకి ప్రామిస్లు ఇచ్చినారు కాంగ్రెస్ గవర్నమెంట్. గద్దెనెక్కే ముందు అన్ని ఫేక్ ప్రామిస్లు. అందులో ఉద్యమకారులకి 250 గజాలు ల్యాండ్ ఇస్తామన్నారు. ఒక ఐడి కార్డు ఇవ్వడానికి కూడా వాళ్ళు కాలయాపన కమిటీ నడిపించుకుంటున్నారు. ఈ రోజున అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు, 25,000 పెన్షన్ అన్నారు. ఏదీ లేదు, ఒక ఐడి కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలాంటి తరుణంలో ఉద్యమకారులకు అండగా ఈ రోజున కవితమ్మ సంఘీభావానికి అక్కడ ఉప్పల్ బగాయత్తు ల్యాండ్ లో అడుగుపెట్టిన 5 నిమిషాలు కూడా కాలేదు. పోలీసు వాళ్ళు ఒక రాక్షసులాగా, అసలు వాళ్ళు పోలీసులా లేకపోతే మాకు డౌట్ వస్తుంది, పోలీస్ యూనిఫామ్లు వేసుకొని ఒక దాడికి దిగిన దుర్మార్గులా అని అర్థం కావట్లేదు. అంటే శాంతి భద్రతలను మీ చేతులకు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకోటి, ఉద్యమకారుల గురించి ఆల్రెడీ ఎవ్వరు చేయలేనటువంటి పని, గతంలో కేసీఆర్ చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. దానికి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు ఉద్యమకారులను కూడా కమిటీలు నియమించడం అనేది జరిగింది కదా. సో ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఉండగా మీరు వెళ్ళి ఏదో హైప్ కోసం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు కమిటీ వేసి ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు? ఆ కమిటీలో ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి గారిని పెట్టొచ్చు కదా. ఉద్యమకారుల కోసం ఆమె వాయిస్ ఇచ్చింది కదా, ఆమెను పక్కన నూతున్నారు. ఉద్యమకారుల కోసం ఎవరు వాయిస్ ఇస్తే వాళ్ళని పక్కకు పెడుతున్నారు. ఈ రోజున కవితమ్మ ఉద్యమకారులకి న్యాయం జరగాలి, ఉద్యమకారులకి 250 గజాల భూమి దక్కాలి అని చెప్పేసి జూన్ 2వ తారీఖున అనౌన్స్ చేసి జూలై 2వ తారీఖు మనకు భూ పోరాటం ఉంటుంది అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ రోజున జూన్ నుంచి జూలైకి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వనప్పుడు ఉద్యమకారులంతా ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కాదండి అక్కడ ఉన్నది, అన్ని పార్టీల నుంచి, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అన్ని జేఏసీల నుంచి, కుల సంఘాల నుంచి కూడా ఉద్యమకారులు బయటకు వచ్చినారు. వీళ్ళందరూ ఆ రోజున మహిళలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి. ఆనాడు రక్తం చిందించిన బిడ్డలు ఈ రోజున 80 దగ్గర పడ్డారు. మనం అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నాం, ఈ రోజున మనము ఎంగుకున్నాం. ఇంకా 10 ఏళ్ళు అయిపోతే మనం కూడా ఇంకా
సీనియర్ సిటిజన్ అవుతాము. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బాధపడుతున్నది ఉద్యమకారులకి ఈ రోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల బాధ తెలియదు, ఉద్యమకారుల గోస తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సాధనలో ఆ రోజున ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కేరటం శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మకు ఉద్యమకారుల బాధ తెలుసు కాబట్టి, ఈ రోజున ఉద్యమకారుల గోస తెలుసు కాబట్టి, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు అందరూ వచ్చి అక్క మాకు న్యాయం జరగాలని అక్కతో అండగా ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ రోజున కవితమ్మ తెలంగాణ బతుకమ్మ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ ఈ రోజున ఉద్యమకారులకి ముందడుగులో ఉండి ప్రోగ్రామ్ కి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మేడం ఏమంటారు ఎవరైనా విమర్శించేటోళ్ళు, సరే 10 సంవత్సరాలు కవిత గారికి ఉద్యమకారులు గుర్తుకు రాలేరా, 10 సంవత్సరాల ఉద్యమకారుల కోసం ఏం చేసింది, సో టిఆర్ఎస్ పార్టీ పెట్టంగానే ఉద్యమకారులు గుర్తుకొచ్చిందా అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు మేడం. సో మరి అప్పుడు గుర్తుకు రాలేని ఉద్యమకారులు ఇప్పుడు ఏదో వెళ్ళి ఉప్పల్ భగాయత్లో లొల్లిలు చేస్తాం, శాంతి భద్రతలు చేతులు తీసుకున్నాం అంటే డెఫినెట్ గా పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు చేశారుగా మేడం. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ టిఆర్ఎస్ పార్టీ అధినేత్రిగా ఉన్నారు. కవితమ్మ టిఆర్ఎస్ పార్టీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ ఉద్యమకారులు ఉన్నారు. లా చదివిన లీగల్ కాన్స్టిట్యూషన్ లా తెలిసిన లాయర్లు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. మెజారిటీ పీపుల్ 99% వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. కవితమ్మ టీం ఏది చేసినా లీగల్ గానే చేస్తారు. ఈ రోజున పుష్కర కాలం అవుతుంది, ఉద్యమకారులకు న్యాయం చేయలేదంటే ఆనాడు కల్వకుంట్ల కవితమ్మ ముఖ్యమంత్రిగా లేరు తెలంగాణ రాష్ట్రానికి, ఓన్లీ ఎంపీగానే ఉన్నారు. ఎంపీ కాన్స్టిట్యూషన్ ఆమె పరిధిలో ఆమె ఖచ్చితంగా న్యాయం చేశారు ఉద్యమకారులకి అన్ని సామాజిక వర్గాలకి. యాజ్ ఏ ఎంపీగా ఆమె న్యాయం చేశారు. ఈవెన్ ఢిల్లీలో కూడా ఉద్యమకారుల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ బెస్ట్ పార్లమెంటరీగా కల్వకుంట్ల కవితమ్మనే ఉన్నారు. అది గత చరిత్ర మర్చిపోతే చాలా కష్టము. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితమ్మ. మీరు ఊహించిన దానికన్నా గొప్పగానే న్యాయం చేస్తారు, అది మీరు రాసి పెట్టుకోండి. ఓకే మేడం. సో సేమ్ తమిళనాడు అసెంబ్లీ సీన్ ఇక్కడ అంటే రిపీట్ కాబోతుంది అనుకోవచ్చా? 100% నిన్న జరిగిన సంఘటనలో ఒక ఆడబిడ్డ అని లేకుండా విచక్షణ రహితంగా ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ ఆదేశాలు ఇస్తేనే పోలీసులు ఒక రాక్షసులుగా మహిళల పట్ల బీభత్సాన్ని సృష్టించారు. అవి వీడియోలు చూస్తే ఎవరికైనా తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు, దేశం అంతా ప్రశ్నిస్తుంది. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ మీరు మర్చిపోయి మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీ అని ఎక్స్ సీఎం గారి బిడ్డ అని చెప్పేసి ఆమెను మర్చిపోయి మీరు విచక్షణ రహితంగా ఆమె మీద మీరు ఒక దాడే చేశారు. అసలు చూస్తే అసలు లైవ్ లో ఉన్న మాకు గుండె జల్లు అనిపిస్తుందండి. ఒక లిఫ్ట్ చేసి ఆమెను ఒక 10 మంది పోలీసు వాళ్ళు ఇట్లా పడేయటం, ఆమె మనిషే కదండి, మనిషే కదా, మెషిన్ అయినా డ్యామేజ్ అవుతుంది. అసలు అంత దాడికి ఇప్పుడు మీరు ఆపాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మేము వెళ్ళి అది గవర్నమెంట్ ల్యాండ్, మేము ఉద్యమకారుల తరపున మేము పోరాటానికి దిగినాము. ప్రజాస్వామ్యంలో గొంతిప్పే స్వాతంత్రం లేదా? అప్పుడు మీరు ఇది కరెక్ట్ కాదు, టైం కాదు అని ఆపండి. ఒక మహిళల్ని వృద్ధుల్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఒకటి ఉంటదండి. తెలియనప్పుడు హోంశాఖ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆవేశం అంతా మీకు కవిత గారిని ఆ విధంగా అరెస్ట్ చేయడానికి అంటే ఆ బాధతోటే చెప్తున్నారా ఇదంతా? కవిత గారిని ఆ విధంగా పోలీసు వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ పోలీసు వాళ్ళు కూడా అలా దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ మహిళలు, తెలంగాణ మొత్తము, దేశమంతా ఖండిస్తుంది. మహిళల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున ప్రవర్తించే రాక్షస ప్రవర్తన కూడా మేము ఖండిస్తున్నామండి. కవితమ్మ ఒక ఎంపీ, కాబోయే ముఖ్యమంత్రి, ఆమె పట్లని ఇంత రాక్షసత్వం చూపిస్తున్నారు. సామాన్య మహిళలకు ఎలా ఉంటదండి ఇక్కడ భద్రత, ఎలా ఉంది ప్రొటెక్షన్? సార్ మీరు అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ అది అంటున్నారు కదా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కవిత గారికి చెల్లదు అని చెప్పేసి ఈ నోటీస్ పంపడం అనేది జరిగింది. దాదాపుగా 15 రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వండి, లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి. సో మరి టిఆర్ఎస్ అనే గుర్తింపు కూడా ఈ రోజు లేనట్టే అనుకోవచ్చా మీకు? ఈ రోజున ఒక ఆడబిడ్డ పార్టీ పెడితే ఆడబిడ్డ కల్వకుంట్ల కవితమ్మ రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ చాలా గొప్పగా పెరుగుతుంది. అన్ని వర్గాల వారికి ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ గొంతుకైంది. మహిళలకి, నిరుద్యోగులకి, చిన్నలకి, పెద్దలకి, రైతులకు, కార్మికులకి, కర్షకులకి, బీసీలకి, ఎస్సీలకి, దళితులకి, మైనారిటీలకి, ప్రతి వర్గానికి కూడా ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మే గొంతుకైంది. అది చూసి తట్టుకోలేక ప్రస్తుత పాలకులు, గత పాలకులు ఈమెను ఎట్లయినా సరే ఆపుదాము, ఎట్లయినా సరే డిస్టర్బెన్స్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళన్ని కథలు చేస్తున్నారు. అవన్నీ నడవు. ఈ రోజున టిఆర్ఎస్ పార్టీని ఈజీ డిక్లేర్ చేసింది. మేము ఒక 5 పేర్లు ఇచ్చినాము. 5 పేర్లలో
తెలంగాణ రక్షణ సేన అని ఈసీ డిసైడ్ చేసింది. అది ఈ రోజు పార్టీ పెట్టి 2 నెలలు దాటింది అంతే. రోజు రోజుకి కూడా కల్వకుంట్ల కవితమ్మకి టిఆర్ఎస్ పార్టీకి పెరిగే ఆదరణ అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గానీ టిఆర్ఎస్ పార్టీ కవితమ్మదే, తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కవితమ్మదే. తెలంగాణ రాష్ట్రం అంతా కవితమ్మతో ఉన్నారు. సో ఈరోజు జెండా పండుగలు కూడా చేసినారు కదా మేడం. ఒకవేళ అటు ఇటు అయితే ఏంది మళ్ళీ దిమ్మెల్లి కూల్చేయడమేనా? అలా ఏముండదండి, న్యాయ పోరాటం చేస్తాము. టిఆర్ఎస్ పార్టీ చాలా లీగల్ గా కాన్స్టిట్యూషన్ లాకి నిబద్ధతగా పనిచేస్తున్నాం. మేము న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళా చెప్తున్నా, టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితమ్మదే, తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితమ్మదే, తెలంగాణ రాష్ట్రం కూడా కల్వకుంట్ల కవితమ్మదే. ఓకే మేడం. అండ్ మీరు మెదక్లో కూడా సో భూ పోరాటం చేసినట్లున్నారు మేడం. అక్కడ కూడా అమరవీరుల కోసం వాళ్ళ కోసమేనా? ఇప్పుడు జూలై 2కి భూ పోరాటానికి కల్వకుంట్ల కవితమ్మ గారు పిలిపిచ్చే ముందు తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న ఉమ్మడి జిల్లాలన్నిటికీ కూడా కమిటీలు వేయటం జరిగిందండి. నాకు వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో కూడా ఉద్యమకారులందరినీ, నాట్ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలలో ఉన్న ఉద్యమకారులందరితో కూడా మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళతో కలిసి మమేకమయ్యి ప్రెస్ మీట్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉద్యమకారులందరూ కూడా తరలి వచ్చారు ఉప్పల్ బగాయత్ ప్రోగ్రామ్ కి. కొందరిని ఎక్కడికక్కడే పోలీసు వాళ్ళు ఇంట్లోనే నిర్బంధించడం జరిగింది, దారులలో అరెస్టులు చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ నిన్న ఉప్పల్ బగాయత్తులో వేలాది మంది బిడ్డలు, నియర్లీ 5,000 మంది బిడ్డలు అటెండ్ అయినట్టున్నాడు. ఉద్యమకారుల బిడ్డలు, ఉద్యమకారుల రక్తాన్ని మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో చిందించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజున ఉద్యమకారుల రక్తాన్ని చిందించారు. పుష్కర కాలమైనాక కూడా ఉద్యమకారుల రక్తమే, నిన్న మహిళల రక్తం కూడా ల్యాండ్ లో ఏర్లై పారింది. చాలా విచక్షణ రహితంగా. ఉద్యమకారులకు అండగా ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉంటది. ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఉద్యమకారులదే. దానికి కల్వకుంట్ల కవితమ్మ గారు, కవితమ్మతో ఉన్న కవితమ్మ టీము, మేమందరం కూడా కల్వకుంట్ల కవితమ్మ సైనికులము. టిఆర్ఎస్ పార్టీ టీం అంతా కూడా ఎంత దూరం వెళ్ళటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. లీగల్ గానే చూసుకుంటాము. ఇంకోటి మేడం, ఫైనల్ గా చెప్పుకుంటా, మీకు కూడా దెబ్బలు తాకినాయి సార్, నీ ఇంజూర్ అయింది. ఓకే. సో అట్లా చాలా మందికి అయింది. చాలా మందికి అండి. అయితే కవిత గారు ఫైనల్ గా ఒక శబ్దం చేశారు, ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అసలు యుద్ధం అనేది మొదలు పెట్టబోతున్నాం, పతనానికి ఈ రోజు నుంచి మొదలయ్యింది అని చెప్పేసి అంటున్నారు. సో నిజం కాబోతుంది? చరిత్రే చెప్తుందండి. కవితమ్మ చాలా ఓపిక మంత్రాలు, మేము దగ్గరుండి చూస్తున్నాంగా. చాలా ఆధ్యాత్మికమైన పర్సన్ కవితమ్మ, చాలా పట్టుదల గల పర్సన్, చాలా నిబద్ధత కలిగిన మనిషి కవితమ్మ. మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవుళ్ళు ఉంటారు. మహిళల రక్తాన్ని, మహిళల ఏడుపులు, మహిళల గోసలు పోసుకునే ప్రభుత్వం ఎట్లా నిలబడుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంకా ఫ్యూచరే ఉండదండి. ఈ తెలంగాణ ఆడబిడ్డగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహిళలను కోటీశ్వరాలు చేస్తున్నారు, వాళ్ళ దీవెనలు ఉండవు అనుకోవచ్చా? ఎట్లా ఏ మహిళను కోటీశ్వరాలు తీసుకొచ్చి, ఒక్క మహిళను కోటీశ్వరాలైన మహిళను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, ఇంటర్వ్యూ చేయండి. మీరు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నారు అంటే ఇండిపెండెంట్ గా ఎవ్రీ ఉమెన్ ని కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఫేక్ ప్రామిస్ చేసి గద్దెనెక్కినారు. ఒక్క ఫ్రీ బస్సు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కొట్లాట పెట్టిండి తప్పించి ఆయన చేసింది ఏమి లేదు. సరి కరెంట్ కూడా సప్లై చేయడు, సరిగా వాటర్ కూడా సప్లై చేయడు. సో చూద్దాం మేడం, ప్రజలు మరి రేవంత్ రెడ్డికి జేజేలు కొడతారా, కవిత గారికి జేజేలు కొడతారా? తమిళనాడు సీన్ మళ్ళీ ఇక్కడ కవిత గారిని సీఎం ని చేస్తుందా అనేది వెయిట్ చూద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భవానీ వేముల గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.